వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. ఎన్నో ఆశలతో వైద్య విద్యను అభ్యసించి స్పెషలిస్ట్ డాక్టర్గా ఎదగాలని కలలు కన్న పీజీ మెడికల్ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృత్యువుతో పోరాడుతుంది. రాజమహేంద్రవరం సమీపంలోని రాజానగరంలో జరిగిన దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం వెంటిలేటర్పై డాక్టర్స్ ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దాదాపు బ్రెయిన్ డెడ్ కండిషన్ అని డాక్టర్స్ చెప్తున్నారు. రాజానగరంలోని జిఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ పీజీ చదువుతున్న ప్రియాంకపై మత్తులో ఊగిపోతూ బీటెక్ చదివిన దిశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ అనే ఇద్దరు సైకోలు కావాలనే కారుతో దారుణంగా గుద్దించి తలపై నుంచి వాహనాన్ని పోనిచ్చారు. ఈ ఘాతుకానికి సంబంధించిన కథనాలు, వీడియోలు వెలుగులోకి రావడం, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన 3 రోజుల పాటు పోలీసుల విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టారంటూ స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. డాక్టర్ ప్రియాంకకు న్యాయం చేయాలంటూ రాజమహేంద్రవరంలో మెడికల్ విద్యార్థులు భారీ ర్యాలీలు చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా అరెస్ట్ చేసిన నిందితులిద్దరికీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించడంతో వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన మరో మెడికో ఉమేష్ కు మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు.